జై బజరంగ బలి. ఈరోజు మనం కర్ణాటక ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కర్ణాటక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. అయితే ఈ గెలుపు ఓటముల గురించి కాదు నేను మాట్లాడేది. ఈ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక సంస్కృతి, కర్ణాటక సంప్రదాయాలు, వీటి గురించి చాలా చర్చ వచ్చింది. అక్కడ సాంస్కృతిక విషయాల గురించి చాలా చర్చ వచ్చింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఈ సాంస్కృతిక సంప్రదాయాలు ఎట్లా ఈ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి, ఎన్నికలతో సహా రాజకీయాలన్నింటినీ ఎలా ప్రభావితం చేస్తున్నాయి, అలాగే సంస్కృతి సంప్రదాయాల యొక్క ప్రభావము మొత్తం జనజీవితం మీద, సమాజం మీద, సామాజిక గమనం మీద ఎలా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. కేవలం ఎలక్షన్స్, ఎన్ని సీట్లు, ఎన్ని అవి కాదు. అవి జర్నలిస్టులు చేస్తూనే ఉన్నారు, అది వేరే సంగతి. ఇంకా చెప్పాలంటే సింబాలిజం ఎలా పనిచేస్తుంది. రకరకాల సింబల్స్ని ఎలక్షన్స్లో వదులుతూ ఉంటారు. బజరంగ బలి అని కానీ, కులాలకు సంబంధించినటువంటి సంకేతాలను కానీ వదులుతారు, మతపరమైనవి కానీ. అవి ఎలాంటి పాత్రను వహించాయి, ఎలాంటి టర్న్ తీసుకున్నాయి, కొత్త టర్న్ తీసుకున్నాయి అనేది నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది. అంతేకాని కేవలం ఎన్నికల రాజకీయాలు కాదు, ఇది మీరు గ్రహించాలి. ఇప్పుడు మనము ఈ కర్ణాటక దగ్గరికి వచ్చేప్పటికి మొట్టమొదట బజరంగ బలి అనే దాని మీద కొంత చర్చ జరిగింది. ముఖ్యంగా బజరంగ దళ్ని నిషేధిస్తాను అని కాంగ్రెస్ అనడం, అది పెద్ద చర్చ అయింది. చర్చ అయ్యి దాన్ని మోడీ గారు కానీ, బీజేపీ కానీ చివరికి హనుమద్భక్తులని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, జైళ్ళలో పెట్టే పరిస్థితి వచ్చింది, హనుమద్భక్తులు బతకలేని పరిస్థితి వచ్చింది అనేసి అన్నారు. దానికి వాళ్ళు మేము అలా అనలేదను ఏదో మొత్తం మీద సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. మేము అన్నది అది కాదు అనేసి. అయితే ఒకటి ఏంటంటే, ఈ సింబాలిజాన్ని దానివల్ల ఎలక్షన్స్లో ఓడిపోతారు, కాంగ్రెస్ చాలా డిఫీట్ అవుతుంది. చివరి టైంలో అనవసరంగా ఇలా నోరు జారి చాలా సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని కాంగ్రెస్ చెడగొట్టుకుంది అనేటటువంటి అది కూడా వచ్చింది. చలసాని శ్రీనివాస లాంటి తెలుగు మేధావులు కూడా కొంతమంది ఇది మొత్తంగా కాంగ్రెస్ తన పరిస్థితిని చెడగొట్టుకుందన్నారు. కానీ మొత్తంగా చూసినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్కి మంచి సీట్లతో గెలిచింది. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే, ఈ హిజాబ్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసినటువంటి ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి బీజేపీ అతను కూడా ఓడిపోయాడు కాంగ్రెస్ చేతుల్లో. కానీ రేపర్ ఇలా ఓడిపోయారు. అలాగే ఒక ముస్లిం మహిళ, ఆమె ఈ పౌరసత్వ చట్టాలు అంటే ముస్లింలను మినహాయిస్తూ చేసినటువంటి పౌరసత్వ చట్టాలు దానికోసం పోరాడిన ఆమె గెలిచింది. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ పాయింట్స్. అంటే పాజిటివ్ అంటే ఒక భిన్నమైన పాయింట్స్ ఇద్దరు కంటే. ఎందుకంటే అంతా కూడా హిందుత్వ గాలి వీస్తోందన్న సందర్భంలో ఇవన్నీ కూడా ఒక రకంగా డిఫరెంట్, ఒక భిన్నమైనటువంటి పొజిషన్ చూపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ముందు అసలు కాంగ్రెస్ సెంటర్లో వస్తుందా రాదా అని కాదు, కానీ ఇంతవరకు బీజేపీ లేకపోతే హిందుత్వ తీసుకొస్తున్నటువంటి సింబల్స్కి కొంత దెబ్బ తగిలిందని చెప్పచ్చు. ఇవి బజరంగ దళని నిషేధిస్తాను అని అన్నా కూడా అది గెలవటం, అయినప్పటికీ కూడా దానికి కొంత సీట్లు రావటం. అట్లాగే నేను చెప్పినట్టుగా ఇంకా కాంగ్రెస్ అనే కాదు, మొత్తంగా హిందుత్వ సింబాలిజానికి అంటే హిజాబ్ని వ్యతిరేకించిన వ్యక్తి కూడా గెలవటం, అంటే ఓడిపోవటం, హిజాబ్ని వ్యతిరేకించిన వ్యక్తి కూడా అంటే ఇలా హిందుత్వకి సానుకూలంగా పనిచేసిన సింబాలిజం అక్కడ పనిచేయకుండా పోవటం. ఇంతవరకు ఇది కొత్త విషయం ఒక రకంగా. ఇది అంటే రాజీవ్ గాంధీ అంటే ఇంకా ఇవన్నీ కర్ణాటకలో ఇవన్నీ జరిగాయి. విచిత్రం ఏంటంటే మొట్టమొదట కర్ణాటక, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కనుక కర్ణాటక ప్రజలు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారంటే ఇది సింప్లిస్టిక్ జర్నీ. ఎందుకంటే మొట్టమొదట దక్షిణాదిన బీజేపీ ప్రవేశించింది త్రూ కర్ణాటక ద్వారా. కర్ణాటకనే దానికి ముఖద్వారం, ఇతరత్ర కాదు. కనుక ఇది బీజేపీని మొత్తంగా కొట్టేశారు. అక్కడ ప్రజలంటే ప్రవేశపెట్టింది కూడా వాళ్ళే. అది ఏమిటి, అది కూడా ఆలోచించాలి. వాళ్ళు బలంగా ఈ దక్షిణాదిన ఒక పట్టుని ఇచ్చినది బీజేపీకి వాళ్ళే.
ఈనాడు కాంగ్రెస్ ఒక దెబ్బ తగిలింది. ఆ దెబ్బ అనేది ఎన్ని సీట్లు అనే కంటే కూడా కాంగ్రెస్ యొక్క వైఖరి, అంటే కాంగ్రెస్ గురించి మైనారిటీని బుజ్జగిస్తుందనే వాదన ఒకటి ఉంది. అలాగే యాంటీ హిందూ అని ఉంది. దానికి సపోర్ట్గా ఈ బజరంగ దళాన్ని నిషేధిస్తున్నారన్నారు కనుక హిందువుల మీద అణచివేత ఉందని ఇలా చెప్పినప్పటికీ కూడా అక్కడ ఈ కాంగ్రెస్కి సానుకూలంగానే జరగడాన్ని ఇది ఒక రకంగా భిన్నమైనటువంటి పరిస్థితి, అంటే ఇదివరకు కంటే భిన్నమైన పరిస్థితి. ఇది ఎక్కడ జరిగిందా అంటే తక్కువే ఇలాగా. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు కూడా ఇది చూసినప్పుడు మనకి ఈ వేడి వాతావరణంలో కాంగ్రెస్కి కొంత సానుకూలంగా ఉండటం అనేది కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ అనడం కంటే కూడా ఇది బీజేపీ అనుసరిస్తున్న వైఖరులు, లేకపోతే వాళ్ళు తీసుకొస్తున్న సింబాలిజం, హిందూ సింబాలిజం, దానికి క్వశ్చన్గా వచ్చిందా, అంటే దానికి ఒక ప్రశ్నగా వచ్చిందా అనేది ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే హిందుత్వ ఎంతవరకు విజయం సాధించిందంటే ఇతరులు కూడా తాము హిందువులమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను హిందువుని అని రాజీవ్ గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా చెప్పుకోక తప్పలేదు. అందుకోసం ఆయన జెందెం వేసుకుని ఒక చోటకి వెళ్ళి పూజారి దగ్గర నమస్కారం పెట్టి గుళ్ళకి చుట్టూ తిరిగాడు. ఇది వాళ్ళు ఆక్షేపించారు కూడా, మమ్మల్ని చూసే మీరు చేస్తున్నారని. అయితే కర్ణాటక వచ్చాక కర్ణాటక పరిస్థితి వేరు. ఇది సాంస్కృతికంగా బీజేపీకి ఎక్కడ దెబ్బ తగులుతుందంటే హిందూ అంటే ఏమిటి అది నిర్వచనం ఇచ్చుకోలేదు అనేది తేలుతోంది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ పరిస్థితి ఎవరు కూడా నిర్వచించలేరు అని పరిస్థితి. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ దీన్ని నిరూపించాడు. రాహుల్ గాంధీ అక్కడ జెండా వేసుకున్నాడు. ఇక్కడ మొన్న కృష్ణమూర్తి పొన్న అనే జర్నలిస్టు, ఆయన ఇప్పుడు నేను కర్ణాటకలో ఉంటున్నాను అక్కడ పరిస్థితిని చెప్తున్నానని ఒక మాట చెప్పాడు. అదేంటంటే ఇప్పుడు బ్రాహ్మలు జెందెం వేసుకుంటారు అనేది మామూలు వాదన. ఈ జందెం మీద దళిత వాదులు అందరూ దాడి చేస్తూ ఉంటారు, ఈ జందెం ఏం గొప్ప అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే కర్ణాటకలో ఉండేటువంటి లింగాయత బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణులుగానే క్లెయిమ్ చేసుకుంటారు, వాళ్ళు జందెం వేసుకోరు. అంటే జందెం వేసుకున్నా బ్రాహ్మడే, జందెం వేసుకోకపోయినా బ్రాహ్మడే. ఇక్కడికి వచ్చి ఈ లింగాయతలను కలిసినప్పుడు, మన లింగాయత మఠాలకి అది వెళ్ళినప్పుడు మన రాహుల్ గాంధీ గారు జందెం వేసుకోలేదు, అక్కడ జందెం వేసుకున్నారు, ఇక్కడ వేసుకో. అయితే ఇది అవకాశవాదాన్ని విమర్శించవచ్చు. కానీ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే నువ్వు జందెం వేసుకున్నా బ్రాహ్మణవే, జందెం వేసుకోకపోయినా బ్రాహ్మణవే. అంటే హిందూయిజము ఒక హిందూయిజం పేరుతో ఒకే ఒక నిర్వచనం ఇవ్వడం కుదరదు. అలాగే హిందూయిజాన్ని కూడా ఒకే ఒక విగ్రహారాధనే అని అనలేము. బసవడు అసలు విగ్రహారాధనని వ్యతిరేకించాడు, అందుకని విగ్రహారాధననే పరమంగా చెప్పలేం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కర్ణాటకలో విగ్రహారాధనని బలంగా వ్యతిరేకిస్తూ కల్బుర్గి వచ్చాడు. కల్బుర్గి పుస్తకాలు కూడా చాలా రాశాడు. ఆయన మంచి ఇంటలెక్చువల్, చాలా బుక్స్ రాశాడు, చాలా చేశాడు. ఆయన అసలు విగ్రహారాధనని వ్యతిరేకించాడు. ఎందుకని అది బసవుడే వ్యతిరేకించాడు. బసవుడు అనేటటువంటి గొప్ప శైవ సిద్ధాంతవేత్త, శైవ విప్లవకారుడు. ఆయన ఏం చేశాడు, అసలు విగ్రహారాధన లేదు, వాళ్ళకి దేహమే దేవాలయం, అంటే కాయమే ప్రధానం వాళ్ళకి, ఇదే లింగంతో పోలుస్తారు. అటువంటిది వాళ్ళు విగ్రహారాధన పూర్తిగా ఎత్తించారు. కానీ వాళ్ళు మేము హిందువులం కాదని అందుకే చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అటువంటి కల్బుర్గిని చంపేశారు అక్కడ హిందూవాదులు, కల్బుర్గిని చంపేశారు. ఎందుకని ఆయన ఈ విగ్రహారాధన పట్ల వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే కుల వ్యవస్థని బలంగా వ్యతిరేకించింది బౌద్ధులు కానే కాదు, శైవులు, వీరశైవం అంటే ఈ లింగాయతులు. ముఖ్యంగా బసవుడు ఈ కులాంతర వివాహాలు చేశాడు, ఇతర కులాల వాళ్ళందరూ తెచ్చుకున్నాడు. దీంతో లైంగిక సంబంధాలు లేకపోతే పెళ్ళిళ్ళు ఇతర కులాలతో, నిమ్మన కులాలతో కూడా జరిగాయి అగ్రవర్ణాలకి. ఈ కాంబినేషన్ అక్కడ జరిగింది, బౌద్ధంలో జరగలేదు. విచిత్రం ఏంటంటే బుద్ధుడు సన్యాసం పెళ్ళే ఉండదు కదా, కుటుంబం ఉండదు కదా, అంటే సొసైటీతో లింక్ లేదు బౌద్ధానికి. నవబౌద్ధం వీళ్ళు తీసుకొచ్చారు, అదొక కొత్త ఇంటర్ప్రిటేషన్, వీళ్ళ కల్పితం. కానీ శైవం కల్పితం కాదు, శైవంలో కులాంతర వివాహాలు జరిగాయి, కులంని ఒప్పుకోలేదు ఆయన. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి యొక్క విచిత్రం ఏంటంటే మల్లికార్జున పండితారాధ్యుడు ఒక ఆయన, గొప్ప శైవుడు ఆయన, శివ కవిత్రయంలో ఒకడు ఆయన తను బ్రాహ్మణుణ్ణి అదే సమయంలో శైవుణ్ణి అని చెప్పుకున్నాడు. నేను బ్రాహ్మణ్యాన్ని శైవాన్ని రెండింటినీ కూడా మేళవించుకున్నానని చెప్పుకున్నాడు. ఆయన బసవుని యొక్క మిత్రుడే. కానీ బసవుడు ఆయన ఏమి అనలేకపోయాడు. ఎందుకంటే వైవిధ్యపూరితమైనటువంటి ఆలోచనలు భారతదేశంలో ఉంటాయి. అదే ఇప్పుడు హిందుత్వకు పెద్ద దెబ్బ.
ఈ వైవిధ్యపూరితమైన ఆలోచనలకన్నిటికీ నిజంగా నిలయంగా ఉండి ఆ పాత ఆలోచనలు ఇంకా కొనసాగిస్తూ ఆ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న ల్యాండ్ కర్ణాటక. అయితే కర్ణాటక అంటే ఛాందసమైనదండి ఇదంతాను అని కొట్టేయడానికి లేదు. శైవం అక్కడే పుట్టింది, వీరశైవం అక్కడే పుట్టింది. కుల వ్యవస్థ మీద దాడి చేసి కులాంతర వివాహాలని ప్రోత్సహించిన బసవడు ఎక్కడే పుట్టాడు. మళ్ళీ చెప్తున్నా, బుద్ధుడు ఎప్పుడూ ఆ పని చేయలేదు. కులాంతర వివాహం చేసిన ఒక పుస్తకం చూపించండి, బుద్ధుడు ఓరకే చదవకుండా మాట్లాడద్దు. అందుకనే నేను ఎప్పుడు చెప్తున్నా, కర్ణాటక నుంచే హిందుత్వకి పెద్ద దెబ్బ తగులుతుంది అని. ఎందుకంటే ఈ వైవిధ్యం, భారతదేశంలో ఉండేటటువంటి సాంస్కృతిక వైవిధ్యం ఎంత గొప్పగా ఉందో అదంతా ఒక చోట కేంద్రీకృతమైనటువంటి ప్లేసే కర్ణాటక. అందుకని అయితే అది బీజేపీని ప్రవేశపెట్టింది అదే, బీజేపీ బలపడింది అక్కడే. ఒకసారి బీజేపీకి వెళ్ళడం, ఒకసారి కాంగ్రెస్. ఇప్పుడు మనం తొందరపడిపోవాల్సిన ఎలక్షన్స్ని బట్టి చెప్పలేము, నేను దాని గురించి పెట్టట్లేదు. బీజేపీని బలపరిచింది కూడా ఆ స్టేటే. మరి కానీ అది గొప్ప స్టేట్ అని చెప్పలేమే. మీరు హిందుత్వం వ్యతిరేకిస్తున్నట్లయితే అది గొప్ప స్టేట్ ఏం చెప్పలేము. అక్కడ ప్రజలు ఏదో మనకంటే చైతన్యంగా ఉన్నారని చెప్పలేము. మీ ఉన్న మోడర్న్ ఇంటర్ప్రిటేషన్. నేను అది కాదు అన్నది. అక్కడ సాంస్కృతికంగా సంప్రదాయపరంగా వైవిధ్యం ఇంకా మిగిలి ఉంది. ఆ సంప్రదాయము, ఆ సంస్కృతి హిందుత్వకి అసలు దెబ్బ. ఎందుకంటే హిందుత్వ అనేది పాశ్చాత్యం నుంచి వచ్చిన హిట్లర్ని అనుకరిస్తూ వచ్చినటువంటి మోడర్న్ ఫాసిజం. దానికి సంప్రదాయానికి ఏమీ సంబంధం లేదు. ఇది మీకు అర్థం కాకపోతే కర్ణాటక ఎందుకు ఒక త్రిశూలంగా మారిందో హిందుత్వ పట్ల మీకు అర్థం కాదు. సంస్కృతి సంప్రదాయం మీకేం తెలుసు? మీరు బౌద్ధం అంటారు, మాట్లాడితే మీకు తెలియదు. తెలుగు వాళ్ళకి అసలు తెలియదు. అందుకని అటువంటి శక్తి దానికి ఉంది. ఇప్పుడు ఏమంటారంటే సంస్కృతి సంప్రదాయాలు ఏంటండి, సంస్కృతి సంప్రదాయాలు డబ్బులు నా జేబులో ఉన్నాయనుకోండి, నేను ఏదైనా కొనగలుగుతాను. నా డబ్బులే లేకపోతే, నా జేబులో పైసా లేదు, నేనేం కొనగలను? అసలు సంస్కృతి సంప్రదాయాలు ఉంటే ఆ సంస్కృతి సంప్రదాయాలను కొత్తగా నిర్వచించటము, సంప్రదాయం పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి హిందుత్వ లాంటి వాటిని ఎదుర్కోవడము సాధ్యమవుతుంది. అంతేకాని అసలు సంప్రదాయము సంస్కృతి అంటే నాకు పట్టదు, అది మొత్తంగా ఇసిరి కొట్టేస్తాను, అసలు ఇక్కడ ఉన్నదే మురికి అనేసి ఒక మోడర్న్ క్రైస్తవ దృక్పథంతో మరొక దానితో మాట్లాడేటటువంటి చోట నుంచి ఒక విప్లవాత్మకత రాదు. అది తెలుగుదేశానికి వచ్చినటువంటి డ్రాబ్యాక్. అందుకని కర్ణాటకకి అది ఉంది. అందుకని భారతదేశం అంతా హిందువుతో విజృంభిస్తున్న దాన్ని ఒక రకంగా దెబ్బ కొలిపేటటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. అయితే కాంగ్రెస్ ఈ పని ఎందుకు చేసింది? ఎందుకంటే స్థానిక పార్టీలు అలా ఉంచి, కాంగ్రెస్ ఎన్నో లోపాలు ఉన్నాయి, కాంగ్రెస్ను గొప్పది అని చెప్పకండి. హిందుత్వ బలపడడంలో కాంగ్రెస్ పాత్రను మనం మర్చిపోకూడదు. అదే మొట్టమొదట ఎమర్జెన్సీని పెట్టింది. చివరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా జైల్లో కుక్కారు. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో. అప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్నీ కలిసాయి, అన్ని పార్టీలు కలిసాయి. అప్పుడు దాంట్లో చివరికి జనసంఘ్ కూడా కలిసింది. జనసంఘ్ అంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించింది. అప్పుడు జయప్రకాష్ నారాయణ, ఇది మన ఆర్ఎస్ఎస్ గురించి దేవనూరు మహాదేవ ఒక పుస్తకం రాశాడు, అది 1,00,000 ప్రతులు అమ్ముడైంది, అన్ని చోట్లకి ప్రచారమైంది. ఆ దాంట్లో కూడా రాశాడు, ఒక మాట రాశాడు. అది ఏంటంటే, అది మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే జనసంఘతో ఒక ఒప్పందం చేసుకున్నారు మొత్తంగా. ఎవరు? జయప్రకాష్ నారాయణ్, ఆయన సోషలిస్ట్ పార్టీ. ఆయన ఓ మాట రాశారు, ఓ మాట అన్నాడు చివరిలో పశ్చాత్తాపడుతూ, నేను ఆర్ఎస్ఎస్ ఈ జనసంఘతో నేను ఒక ఒప్పందం చేసుకున్నా, జనసంఘ్ ఆర్ఎస్ఎస్తో సంబంధం కలిగి ఉండకూడదు, మనం ఒక ఉమ్మడి ప్రణాళికతో వెళ్తున్నాం కనుక నువ్వు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు తెంచుకోమని చెప్పాము, కానీ అది మోసం చేసింది అని అన్నాడట జయప్రకాష్ నారాయణ. ఈ సోషలిస్ట్ పార్టీ యొక్క ప్రభావం కూడా మనకి చాలా ఎక్కువ ఇక్కడ కర్ణాటకలో. మనకి ఇక్కడ సోషలిస్ట్ పార్టీ గురించి ప్రసక్తే ఉంది. మన సంగతి తర్వాత చూద్దాం. అదే సాంస్కృతిక శూన్యత కదా ఇది. దీని గురించి సాంస్కృతిక శూన్యత, ముందు సాంస్కృతికంగా కర్ణాటక ఎలా డిఫరెంటో చెప్తూ మన సాంస్కృతిక శూన్యత ఎలాంటిదో నేను తర్వాత చెప్తాను. నా అనుభవాల నుంచి కూడా చెప్తాను. కర్ణాటకలో నేను కూడా వెళ్ళాను, కర్ణాటక అదంతా తిరిగాను కనుక నేను చెప్తాను. అందుకని అక్కడ సోషలిస్ట్ పార్టీ యొక్క ప్రభావం కూడా ముఖ్యంగా రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళ ప్రభావం ఉంది. అందువల్ల సంస్కృతి పట్ల తీవ్రమైన వ్యతిరేకత అనేది అక్కడ ఉండదు. మీరు ఇప్పుడు కువెంపు ఉన్నాడు. కువెంపు ఇది కన్నడకి సంబంధించిన గీతం, ఆ రాష్ట్ర గీతం రాసింది ఆయనే. జయ హే కన్నడ మాతే అనేదో పాడుతూ ఉంటారు, ఆ పాట ఆయనే రాశాడు. దాని గురించి ఒక వివాదం జరిగింది, అది నేను చెప్తాను తమాషగా ఉంటుంది. ఎందుకంటే సాంస్కృతికంగా అది ఎలా ఉంటుంది, ఎంత డిఫరెంట్గా ఉంటుంది, లేకపోతే ఎంత బలంగా ఉంటుంది, మన సంస్కృతి వేండుకుని ఉంటుంది అని చెప్పడానికి ఈ సంఘటన కూడా కొంత ఉపయోగిస్తుంది. జేహే కన్నడ గీత అని కన్నడ రాష్ట్రానికి సంబంధించినటువంటి గీతం మనకి అంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండాలుగా కన్నడ గీతం అది కువెంపు రాశాడు. దాన్ని ప్రభుత్వం తీసుకుంది.
తీసుకున్నప్పుడు దాంట్లో శంకరాచార్య గురించి ఉంది, రామానుజాచార్య గురించి ఉంది, కానీ మధ్వాచార్య గురించి లేదు. మధ్వాచార్యుడు ద్వైతాన్ని స్థాపించినటువంటి మధ్వాచార్యుడు కన్నడవాడు, రామానుజాచార్యులు తమిళనాడు వాడు, ఈయన శంకరాచార్యులు కేరళ. కానీ తన రాష్ట్రంలో ఉన్న మధ్వాచార్యుల పేర్లు ఆయన మిస్ చేశాడు, తీసేశాడు, లేదు దాంట్లో. అంటే అసలు త్రిమతాచార్యులు అంటారు, ముగ్గురు ఆచార్యులు, వీళ్ళు గొప్పవాళ్ళే పేరుంది, కానీ అసలు స్థానికుడైనటువంటి మధ్వాచార్య పేరు ఎత్తలేదు. ఎందుకంటే కువెంపు నేను చదివాను, కువెంపు మధ్వాచార్యం చాలా తీవ్రంగా, మధ్వ బ్రాహ్మణులు చాలా బలం అక్కడ కర్ణాటకలో. వాళ్ళే ఇప్పుడు సంస్కార అనంతమూర్తి గారు రాసిన సంస్కార మధ్వ బ్రాహ్మణుల ఆధారంగానే, ఆయన మధ్వుడు. అందుకని మధ్వ బ్రాహ్మణ ద్వైతులు అంటే దేవుడు సృష్టి అన్నీ వేరు వేరని వాళ్ళు చెప్తారు. అద్వైతం ఏమని చెప్తున్నారు, నేను దేవుడు ఒకటే అని చెప్తుంది. అయితే దాంట్లో ఒకటి ఉందండి, ప్రీ డిటర్మినిజం, క్రిస్టియానిటీలో కాల్వినిజంలో ఉన్నట్టుగానే మధ్వాచార్యుడు కొంతమంది శాశ్వతంగా ఎప్పటికీ ముక్తికి అర్హంగా లేకుండా ఉండిపోతారు. అంటే కొంతమంది దేవుడిని పొందుతారు, దేవుడిని అనుగ్రహాన్ని పొందుతారు, కొందరు పొందరని క్రిస్టియానిటీలో ఒకటి ఉంది, కాల్వినిజంలో ఉంది. అట్లాగే ఈయన కూడా ఏమని చెప్పాడంటే, కొంతమంది శాశ్వతంగా శాపగ్రస్తులు ఉంటారు, వాళ్ళకి ఎప్పటికీ మోక్షం రాదు, దేవుని సన్నిధికి వెళ్ళరు. దేవుని సన్నిధికి వెళ్ళడం ఆయన దాంట్లో కూడా క్రిస్టియానిటీని కొన్ని పోలికలు ఉంటాయి, కొన్ని చిన్న చిన్నది, ఎందుకంటే వీటి ప్రభావం పడి ఉండొచ్చు. అయితే కొందరు మోక్షం దేవుణ్ణి పొందగలుగుతారు, కొందరు శాశ్వత శాపగ్రస్తులు, వాళ్ళు శూద్రులని కూడా ఆయన అన్నాడని ఎవరు కువెంపు విమర్శిస్తాడు. విమర్శించి ఆ విమర్శ తీవ్రంగా ఉంటుంది. ఆయన అద్వైత వేదాంతాన్ని ఎక్కువ లైక్ చేశాడు కువెంపు. వివేకానంద ప్రభావం కూడా ఉంది. అందుకని మధ్వాచార్యుని చేర్చి ఉండకపోవచ్చు, మధ్వాచార్యులను పక్కన పెట్టేశాడు. ఎందుకంటే అంత తీవ్రంగా విమర్శించినప్పుడు మధ్వాచార్యుల్ని, అద్వైత వేదాంతమే కరెక్టు, అది మనకి అంటే దేవుడు జీవుడు ఒకటే అనేటటువంటి, అందరి జీవుల్లోనూ దేవుడు ఉన్నాడని అలాంటి భావాలు అద్వైతంలో ఉంటాయి. దాన్ని ఒక మోడర్న్ సమానత్వానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు ఆయన. అందుకని ద్వైతాన్ని మొత్తంగా తిరస్కరించాడు, మధ్వాచార్యుని తిరస్కరించి రాశాడు ఆయన. చాలా రాసినప్పుడు ఈ గీతంలో మధ్వాచార్యుని చేర్చకపోయేప్పటికి పెజావర పీఠం వాళ్ళు అడిగారు, ఏమిటండి మీరు ఇక్కడ స్థానికుడైనటువంటి ఆచార్యులు మధ్వాచార్యుల పేరును తీసేశారు, ఎక్కడో ఉన్నటువంటి వేరే రాష్ట్రాలకు సంబంధించిన రామానుజాచార్యులు శంకరాచార్యులు వాళ్ళ పేర్లు చేర్చారు జాతి స్టేట్కి సంబంధించినటువంటి గీతంలో, ఇది తప్పు కదా అని అడిగారు. అడిగితే పూర్ణచంద్ర తేజస్వి అని కువెంపు కొడుకు, ఆయన పెద్ద రచయిత, తెలుగులో కూడా ఆయన కథలు, పర్యావరణ కథలు అనే పుస్తకం వచ్చింది, ఇంకో కథ, మొత్తం మీద ఆయన నవల కూడా అనువాదమైంది. ఆయన పూర్ణచంద్ర తేజస్వి కువెంపు కొడుకు ఏమన్నాడంటే, అప్పుడు ఏం చేశారు, వాళ్ళు చేర్చాలని చూశారు. ఈ పూర్ణచంద్ర తేజస్వి ఒప్పుకోలేదు. ఏమన్నాడంటే, మధ్వాచార్యుల మీద మా తండ్రికి కువెంపు గారికి చాలా విమర్శ ఉంది, ఆయన వివక్షతో కూడిన కొన్ని మాటలు అన్నాడు అని, ఆయన కుల వివక్షతో కూడిన మాట్లాడాడు. అప్పుడు పెజావర పీఠం వాళ్ళు మఠాధిపతులు ఒక క్వశ్చన్ చేశారు, ఎవరిని, పూర్ణచంద్ర తేజస్విని. ఏమనంటే, ఓ పూర్ణచంద్ర తేజస్వి, నువ్వు ఈ మధ్వాచార్యులు ఏదో వివక్ష అంటున్నావు, మరి శంకరాచార్యులు రామానుజాచార్యులు అందరూ కూడా కుల వ్యవస్థను అంగీకరించిన వాళ్ళే కదా, వాళ్ళు ఎక్కడొక్కడ కుల వివక్ష పూరితమైన మాటలు రాసిన వాళ్ళే కదా, మరి అలాంటప్పుడు ఒక మధ్వాచార్యులనే తీసేయడం ఏంటని చివరికి స్టేట్ గవర్నమెంటు ఆ రాష్ట్ర గీతంలో మధ్వాచార్యులని చేర్చింది. ఆ కవి అప్పటికి చనిపోయాడు, అది వేరే సార్, ఆయన ఉంటే ఏమనేవాడు కువెంపు, చేర్చొద్దనేవాడు నేను అనుకోవటం. అయితే అది కాదు విషయం ఇక్కడ. అయితే పెజావర పీఠాన్ని తక్కువ అంచనా వేయగలమా మధ్వాచార్యుల పీఠం, దాంట్లో ఇఫ్తార్ విందులు జరిగాయి. అంటే మన భారత బుక్స్లోంచి మీరు చూడొద్దండి, ఎప్పుడో ఏదో రాస్తారు. ఇప్పుడు ఆ రకంగా చూస్తే జైన బౌద్ధ గ్రంథాల్లో కూడా మీరు బోల్డ్ అని కనపడతాయి. బౌద్ధ గ్రంథాల్లో కూడా కుల వివక్షకు సంబంధించినవి ఉన్నాయి, మీకు ఇద్దరు ఉపన్యాసాల్లో చెప్పాను. జైన గ్రంథాల్లో కూడా ఉన్నాయి. క్షత్రియులు గొప్పవాళ్ళు అనేవాళ్ళు, బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు ఉన్నతులు, క్షత్రియ గర్భంలో పుట్టడం గొప్పది అని, వాళ్ళ క్షత్రియ రక్తం గొప్పది అనే అర్థం వచ్చేవి. అలాగే పునర్జన్మ, నీచ జన్మ ఎత్తుతారు తప్పుడు పనులు చేస్తే అనేటటువంటిది కర్మ సిద్ధాంతం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటిని సంస్కరించి నవబౌద్ధం చేశాడు ఆయన మోడర్న్గా. అంటే పునర్జన్మను ఒప్పుకోలేదు, అందుకని ఆ సిద్ధాంతాన్ని నేను తీసుకోలేదు అంబేద్కర్. అందుకని ఈ కుల వివక్ష గురించి అన్నిట్లోనూ ఉంటాయి. అయితే నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అందుకని అక్కడ అయితే దీంట్లో మనం గుర్తించాల్సింది, ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, దీనిలో ఆచార్యుల పేరు, త్రిమతాచార్యుల పేర్లు రాష్ట్ర గీతంలో చేర్చటం. ఆ మతాచార్యులు ఒకడు అక్కడ ఉన్నారనేది నిజమే. అయితే ఇదే తమిళనాడు చేస్తుందని నేను అనుకోను. ఈ త్రిమతాచార్యులు, ప్రాచీనులైనటువంటి త్రిమతాచార్యులు, శంకర, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల పేర్లు రాష్ట్రగీతంలో చేర్చటం.
ఎందుకంటే బ్రాహ్మణిజం పేరుతో బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మొత్తం బ్రాహ్మణ్ సెంటర్డ్గా క్యాస్ట్ సిస్టమ్ ఇది చేసి బ్రాహ్మణ్నే విలన్గా చేసిన తర్వాత ఈ త్రిమతాచార్యుల పేరు చేర్చడం అనేది కొంత అక్కడ డిఫరెంట్గా కనపడుతుంది. అది కాక సంస్కృతం నుంచి వచ్చినటువంటి ఆచార్యుల పేర్లు మనకి మల్లమ్మ పతి భక్తి ఇలాంటివి తెచ్చారు. అంతేకాని ఇక్కడ ఉన్నటువంటి ఏమంటాం ఆచార్యుల పేర్లు ఎవరైనా ఉన్నారా అని చేర్చింది లేదు, లేకపోతే అటువంటి ఏది జరగలేదు. అయితే లేకపోతే భుజశక్తిని గురించి చెప్పుకోవడం ఉంటుంది. అక్కడ త్రిమతాచార్యుల పేర్లు చేర్చారు. త్రిమతాచార్యులు వాళ్ళ రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, అందరూ రామానుజాచార్యులు శంకరాచార్యులు ఆ రాష్ట్రం వాళ్ళు కాదు. ఒక సాంస్కృతికంగా వీళ్ళు భాష్యాలు రాశారు. వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన వాళ్ళు కనుక వీళ్ళ పేర్లను చేర్చడం. ఈ సాంస్కృతికమైనటువంటి నేపథ్యము కన్నడలో చాలా ప్రధానమైనది. ఇది నేను ఏమనుకున్నారంటే హిందుత్వవాదులు మాదే ఈ రాష్ట్రం, ఎందుకంటే ఇలాంటి ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంది. సంస్కృత ఆచార్యులని తీసుకోవడం కానీ ఏది కానీ దానిలో ఉంది కనుక అది మనదైపోతుంది. కానీ అదే వాళ్ళకి దెబ్బ, అదే అలాగే నేను చెప్తాను, అదే వాళ్ళకి దెబ్బ. ఎందుకంటే ఈ వైవిధ్యం, సాంస్కృతికంగా ఉండే వైవిధ్యాన్ని హిందుత్వాన్ని ఇముడ్చుకోలేదు, దానికి జీర్ణించుకునే శక్తి లేదు దానికి. అది ఒకటేగా చేయాలని ఏదో చేస్తుంది. ఇప్పుడు రాముడిని ఒకనే దేవుణ్ణి చేస్తారు, ఆ రాముడికి గుడి కడతానంటారు. అసలు గుడి అనేదే అక్కడ ఒప్పుకోరు శైవులు లింగాయతులు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? అందుకని ఈ వైవిధ్యం, భిన్నత్వం ఇవన్నీ ఇప్పుడు శృంగేరి పీఠాధిపతి కూడా శంకరాచార్య స్థాపించిన ప్రధానమైన పీఠము శృంగేరి పీఠం కర్ణాటకలో ఉంది. అలాగే వేరు పీఠాలు ఉన్నాయి, ఒక్కళ్ళకి ఒక పీఠం ఇట్లా. అందుకని ఈ సాంస్కృతిక వైవిధ్యం అనేది కర్ణాటకకు సంబంధించిన అతి ప్రధానమైన విషయం. దీన్ని బీజేపీ లేకపోతే ఒక పార్టీ, హిందుత్వ పార్టీ జీర్ణం చేసుకోలేదు. ఇదొక సమస్య. అయితే అక్కడ ఉన్నది ఏమిటంటే అక్కడ సాంస్కృతిక విషయాలు అనేకం మనం చెప్పుకోవచ్చు. మన సాహిత్యానికి సంబంధించిన దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చూసే విధానం వేరు మనం తెలుగు వాళ్ళతో పోలిస్తే. ఉదాహరణకి నేను కర్ణాటక వెళ్ళాను. కర్ణాటకలో బసవరాజు సూళిబావి అని ఆయన ప్రతి సంవత్సరము సాహిత్య మేళా జరుపుతాడు. దానికి అందరినీ పిలుస్తాడు, అంటే రకరకాల వ్యక్తులను పిలుస్తాడు. ఆయన ఒక ప్రోగ్రెసివ్ థింకరు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం జరిగితే వాళ్ళ ఆ లీడర్స్ని కూడా పిలిచాడు, రకరకాల వాళ్ళని పిలుస్తాడు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఒకటి గ్రహించాను. బింద్రే అని మన కృష్ణశాస్త్రి లాంటి వాడు. బింద్రే అంటే ఒక రొమాంటిక్ పోయిట్. ఆయనకి ఒక పెద్ద మెమోరియల్ స్థాపించారు. ఆయన ఇల్లు పక్కనే పెంకుటి ఇల్లు అలాగే ఉంచారు. ఆయన మెమోరియల్ ఎంత గొప్పగా స్థాపించారంటే ఆయన రాసినటువంటి కవిత్వానికి బొమ్మలు వేసి లోపల పెద్ద పెద్ద బొమ్మలు అవి పెట్టారు. చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు. అక్కడికి వెళ్ళాం. నేను ఒక మహారాష్ట్ర కవితో కలిపి వెళ్ళాను. నన్ను పిలిచారు ఆ సాహిత్య మేళాకి, నేను వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక కృష్ణశాస్త్రి లాంటి ఒక రొమాంటిక్ పోయిట్కి అక్కడ ఒక కట్టడం. నేను వాళ్ళని అడిగా, ఏమండి ఇది ఇంత గొప్పగా ఉంది, ఇంకా ఇతరత్ర ఇంకా ప్రతి వాళ్ళకే ఉన్నాయండి, కువంపుకి కానీ ఎవరికి కానీ ప్రతి చోట మెమోరియల్ ఉన్నాయి అని చెప్పారు. చాలా ఉన్నాయి ఇలాంటివి మహారాష్ట్రలో, అది కర్ణాటకలోనని. అయితే మనము మహా అయితే గురజాడకి ఇల్లు ఉండాలి, లేకపోతే ఆయనకు ఒక మెమోరియల్ కావాలంటాం, కానీ కృష్ణశాస్త్రికి ఉండాలంటామా? అనం. ఎందుకని? లేకపోతే బైరాగి అనే కవికి ఉండాలని అంటామా? అనం. ఎందుకని? మనము ఒక పార్టీ, అంటే కమ్యూనిజం అనే ఒక సంస్థ వచ్చింది, మోడర్న్ సంస్థ. ఆ సంస్థలో భాగంగా గురజాడ అంటే మోడర్నిస్టు, ముందుకెళ్ళమని దూకమని చెప్పాడు అనే ఉద్దేశంతో, ఒక ప్రయోజనంతో మనం చేస్తాం. కృష్ణశాస్త్రిని అయితే అతను ఏదైనా రొమాంటిక్ పోయిటరు, లేకపోతే ప్రేమ గురించి ఎందెందో రాశాడని. ప్రేమ అనేది స్వేచ్ఛలో భాగం కాదా? ప్రేమ అనేది మోడర్న్ కాదా? అసలు అని ఆలోచించాం, అంత దూరం ఆలోచించాం. కృష్ణశాస్త్రికి మెమోరియల్ స్థాపించాలని వాడు ఎవడు నాకు కనబడలేదు. శ్రీశ్రీకి ఇంకా విగ్రహం స్థాపిద్దామని వాళ్ళు కనబడ్డారు. ఇవన్నీ కమ్యూనిస్టులు, పాత కమ్యూనిస్టులు కానీ, మాజీ కమ్యూనిస్టులు కానీ వాళ్ళ గోలది. అంతేకాని ఒక కృష్ణశాస్త్రి లాంటి ఒక కవికి అక్కడ కట్టారు బింద్రే అని. ఎందుకని? ఈ మధ్య ఒక ఆధునిక కవి, ఒక కుర్రాడు, ఒక ఇంటర్వ్యూ చూసాను, అతని పేరు గుర్తురట్లేదు సారి. అతను ఒక మాట అన్నాడు, కృష్ణశాస్త్రి తర్వాత నేను స్వేచ్ఛ గురించి తెలుసుకున్నానని. అంటే మనం పార్టీలు చెప్పే స్వేచ్ఛనే ఇక్కడ ఒప్పుకుంటాం. అది ఎందుకనేది తర్వాత చూద్దాం. పార్టీ అంటే అంతా మనము ప్రాగ్మాటిక్ కనుక పార్టీలు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఎవడో ఒకడు గుర్తిస్తే గుర్తింపు వస్తుంది, లేకపోతే వాడిని పక్కనే వేస్తాం. అది పరిస్థితి. మరి కృష్ణశాస్త్రిని ఏ పార్టీలో ఏమిడుస్తావు, బైరాగిని ఏ పార్టీలో ఏమిడుస్తావు? కనుక వాళ్ళని పోని విశ్వాస సత్యనారాయణ అంటే ఛాందసుడు అని మీరు తీసేశారు. వీళ్ళని ఏం చేశారు? వీళ్ళు ఛాందసులు కూడా కాదు కదా. అంటే మనం కల్చరల్గా ఒక పార్టీ తత్వం ఉంది, కానీ సాహిత్యము ఒక విడిగా లేదు మనకి.
అంటే సాహిత్యము సంస్కృతి ఇక్కడ నేల నుంచి కాకుండా పైనుంచి పార్టీల నుంచి నినాదాల నుంచి వచ్చిందే మనకు ఉంది. వాళ్ళకి అలా కాదు. అందుకే బింద్రేకి వాళ్ళు ఒక రకమైనటువంటి మెమోరియల్ కట్టారు. ఇది మనం ఆ డిఫరెన్స్ని చూడాలి. అంత తేడా ఉంటుంది వాళ్ళకి మనకి. అందుకని వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఎవరున్నా అందుకే వాళ్ళు స్వీకరిస్తారు. మనం గద్దర్ను కూడా వాళ్ళు అనువాదాలు చేసుకున్నారు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఆ గద్దర్ పాటలు కూడా కన్నడలో పాడుతున్నారు. కమ్యూనిజం కూడా వాళ్ళు తీసుకుంటారు, కానీ డిఫరెంట్ ఆలోచనలు కూడా తీసుకుంటారు. నన్ను పిలిచారు కదా లాస్ట్ బ్రాహ్మణ్ గురించి ఆ పేపర్లో పెద్ద ఎత్తున ఒక వ్యాసం వచ్చింది. అప్పుడు ఒక యజ్ఞం జరిగింది అక్కడ. ఆ యజ్ఞంలో మేకను చంపచ్చా, అసలు యజ్ఞంలో హింస చేయొచ్చా అనే దాని మీద ఒక చర్చ జరిగింది. లాస్ట్ బ్రాహ్మణ్లో దాని గురించి కొంత చర్చ ఉంది, యజ్ఞాలు వాటి గురించి. అందుకని ఒక పెద్ద వ్యాసమే రాశాడు అక్కడ ఒక కన్నడ రైటర్. నేను వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి చూపించారు, మీ గురించి వచ్చి పెద్ద వ్యాసం వచ్చిందని. అలాగే నన్ను బసవరాజు సుళ్ళిబాబు గారు ఫోన్ చేసి మీరు రావాలండి, ఇక్కడ సాహిత్య మేళ జరుగుతుందంటే, నేను ఎందుకంటే అక్కడికంటే నా తెలుగు వాళ్ళే పిల్లలు, మీరు ఎందుకు పిలుస్తున్నారంటే, నాకు మీ గురించి మాకు తెలుసు రండి అన్నారు. నా కన్నడలో నాది బెస్ట్ సెల్లర్ లాస్ట్ బ్రాహ్మణ్. ఈ మధ్య ఎవరు వివిన మూర్తి గారు ప్రముఖ రచయిత, ఆయన కూడా ఫోన్ చేసి అక్కడ మొన్న కన్నడ సాహిత్య సభలో ఒక చోట మీ గురించి పెద్ద ఎత్తున ఒక ఆయన మాట్లాడారు అని, మూర్తి గారు ఎవరు మాట్లాడారు అనేసి అన్నారు. అంటే ఇది కర్ణాటకలో ఏదైనా కొత్తదాన్ని స్వీకరిస్తారు వాళ్ళు. ఎందుకు కొత్తని కాదు, ఆ వైవిధ్యం ఉంది దీనిలో అనుకుంటే దాన్ని వెంటనే వాళ్ళు స్వీకరిస్తారు. ఎందుకంటే అక్కడ వైవిధ్యం ఎక్కువ, అక్కడ వైవిధ్యం ఎక్కువ, అటువంటి వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతం అది. అందుకనే ఈ కల్చరల్ ఘర్షణ కూడా అక్కడ ఎక్కువ. కల్చరల్ ఏం చోట కల్చరల్ మన తెలుగులో లేదండి కల్చరల్ ఘర్షణ. అంటే ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు ఉంటాయి కానీ కల్చరల్ ఘర్షణ ఉండదు ఇక్కడ. ఎందుకని ఇక్కడ విగ్రహం ఉండాలా అక్కర్లేదా, విగ్రహారాధన మంచిదా కాదా, ఈ చర్చ ఎక్కడ ఉంది అసలు? ఇది ఏది చర్చ ఉండదు కదా మనకి, చర్చ అనేది మనకు ఉండదు. అందుకని ఇదివరకు చర్చ ఉంటే అంత కమ్యూనిజము, శ్రామికులు ఇదంతా ఉండేది. కల్చరల్గా మతాలు కులాలు వీటి గురించి చర్చ అంతా అక్కడ ఎక్కువ జరుగుతుంది. మీకు ఎక్కడైనా సరే అక్కడ ఒక విషయం వచ్చిందంటే ఒక మఠం స్పందిస్తుంది. చూడండి, ఒక మఠం స్పందిస్తుంది. మొన్న టిప్పు సుల్తాన్ గురించి ఒక ప్రసక్తి వచ్చింది. టిప్పు సుల్తాను అని చంపినది ఒక్కళిగులు, ఒక్కళిగ వీరులు అని బీజేపీ వాళ్ళు హిందుత్వవాదులు అన్నారు. అంటే ఒక్కళిగుల్ని మెప్పించడం కోసం వాళ్ళని హిందుత్వలో భాగం, అంటే యాంటీ ముస్లిం అనేది హిందుత్వ, యాంటీ అంటే వాళ్ళు బ్రిటిష్కి అంత వ్యతిరేకం కాదు. బ్రిటిష్ వాడే చంపాడంటే ఏమిటి, ఇక్కడ వాళ్ళు చంపాడు, బ్రిటిష్ వాడి గురించి బ్రిటిష్ వాడితో పోరాడాడు టిప్పు సుల్తాన్ అనేది కూడా వాళ్ళకి అంత ఆసక్తికరం కాదు. వాళ్ళకి ఏమిటి యాంటీ ముస్లిం అనేది తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ ఐడియాలజీ నుంచే వాళ్ళు వచ్చారు, వాళ్ళు మోడర్న్. అందుకే అయితే వాళ్ళు ప్రచ్ఛన్న క్రైస్తవం హిందుత్వం, అంతకు మించి ఏం కాదు. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఒక్కళిగలు ఇట్లాగా అని, ఒక్కళిగలు టిప్పు సుల్తాన్ని చంపింది ఒక్కళిగలు అన్నారు. అంటే వెంటనే ఒక ఒక్కళిగ మఠం వాళ్ళు చూడండి స్పందించారు. ఇది అబద్ధము, మా దగ్గర ఉన్నటువంటి మఠ చరిత్రలో ఎక్కడ లేదు. మఠ చరిత్ర చాలా ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళకి. మఠ చరిత్ర, మన చరిత్రలన్నీ కూడా సాంప్రదాయకంగా రక్షించబడే చరిత్ర లేకపోవడం కాదు, దాన్ని నువ్వు చరిత్రగా అంగీకరించవు కదా, వచ్చిన గొడవ. ఎందుకంటే నీకు సంస్కృతి అంటే ఇష్టం ఉండదు. ఇక్కడ కూడా కుల పురాణాలు, కుల చరిత్రలు అన్నీ ఉంటున్నాయి కదా. మాదిగలకి జాంబ పురాణం, ఇంకా డక్కల వాళ్ళు రక్షిస్తున్నారు, వాళ్ళ లేఖనం ఉంది, వాళ్ళు రాసి వాటి నుండి భద్రపరుస్తూ వచ్చారు అనాదిగా, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిని మీరు అంగీకరించారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు దాన్ని పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేసిన దానికి సంబంధించిన ఒక సిద్ధాంతం వీళ్ళ దగ్గర లేదు. ఎందుకని గతమంతా మంచి అన్నది కొంచెమేనో, గతంలో అసలు మంచి అనేదే లేదు, కొంచెమైనా అన్నాడు కనీసం. అయినా మంచి అనేది ఏమీ లేదు. మనం బురదలో దొరుకుతుంటే బ్రిటిష్ వాడు వచ్చి మనకు స్నానం చేయించాడు అనేది మన సిద్ధాంతం, మన తెలుగు వాళ్ళు. ఇది వీళ్ళు మోస్ట్ ప్రాగ్మాటిక్. ఈరోజు వస్తువులు కొనుక్కోవాలి, ఈరోజు ఉద్యోగం చేసుకుంటే చాలు. సంస్కృతి పట్ల మనకి మన భాష ఉండాలని కూడా లేదు. అక్కడ భాష గురించి చాలా ఉంది. అంటే కన్నడ భాషని ప్రైమరీ ఎడ్యుకేషన్లో తీసేస్తానంటే దేవనూరు మహాదేవ కూడా ఊరుకోడు, అంటే దళిత కవి. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి పట్ల, సంప్రదాయం పట్ల చాలా వాళ్ళకి ఆ పట్టుదల ఉంటుంది. అందుకని అక్కడ మఠాలు స్పందిస్తాయి. మీరు ఏదైనా మాట్లాడితే ఒక్కళిగ మఠం అలా స్పందించింది అక్కడ. అందుకని ఒక్కళిగ మఠం, లింగాయత మఠం, వీటి చుట్టూ తిరుగుతారు ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు ఏమంటే అది అవుతుంది. వాళ్ళు డిఫరెంట్ గొంతులు ఇప్పుడు ముందుకు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ కాంగ్రెస్ ద్వారా వచ్చాయి. కాంగ్రెస్ మంచిదా, అది నేను ఇందాక చెప్పినట్టుగా ఎమర్జెన్సీ పెట్టింది. తర్వాత హిందుత్వం డెవలప్ అవ్వడానికి, ఆ గుడి ద్వారాలు తెరవడానికి రాజీవ్ గాంధీ సమయంలోనే జరిగింది. అలాగే పివి నరసింహారావు పరోక్షంగా బాబ్రీ మసీద్ విధ్వంసానికి కారణమయ్యాడనేది ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్సే ఈనాటికి కూడా ఎందుకని, బీఎస్పీదే ఉంది, ఏమీ లేదు, కొత్త నినాదం అది ఇచ్చింది లేదు, అంటే సాంస్కృతికంగా లేదు.
కాంగ్రెస్ ఇప్పటికీ ఎందుకుంది? ఎందుకంటే గాంధీ నాస్తికత్వం మాట్లాడలేదు, నాస్తికుణ్ణి అనలేదు. హిందూ ముస్లిం భాయి భాయి అన్నాడు. ఎవరి సంప్రదాయం వాళ్ళు అనుసరించాలన్నాడు. ఎవరి సంప్రదాయం వాళ్ళు అనుసరించాలి. రకరకాల సంప్రదాయాలు ఉంటాయి, వారి సంప్రదాయాన్ని అనుసరించండి, వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోండి, ముందుకు వెళ్ళండి అన్నాడు. అంటే ఇండియాకి సంబంధించినటువంటి ఒక సెక్యులరిజం అని ఇచ్చాడు. సెక్యులరిజం అంటే ఇక్కడ మతాల్ని మట్టుపెట్టడం కాదు, వివిధ మతాలు సామరస్యంగా జీవించవలసిన అవసరం, ఆ మతాల్లోనే అంతర్గతంగా సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఆయన ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదన చేసింది గాంధీ కానీ మిగిలిన వాళ్ళు కాదు. ఎందుకని? అంబేద్కర్ చాలా గొప్పవాడు, మహానుభావుడు. అయితే ఆయన చెప్పింది ఏంటి? గతమంతా నాన్సెన్స్, ఒక కొత్తది ఏదో కనుగోవాలన్నది ఆయన ఉద్దేశం. అందుకని ఉన్నదాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఉన్న సంస్కృతి నుంచి కొత్త ప్రశ్నలను ఎలా రేకెత్తించాలి, ఉన్న సంస్కృతి నుంచి మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ వారసత్వం మనకుంది. అమెరికా కాదు మనది, అమెరికా ఎడ్యుకేషన్ అయింది. అమెరికాలో అయితే మొత్తం అప్పుడు రెడ్ ఇండియన్ సంస్కృతి ఏముందో పోయింది, మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళకి చరిత్ర లేదు, సంస్కృతి లేదు కనుక వాళ్ళు కొత్తగా ఒక నూతన మానవుని కనుగొంటారు శూన్యంలోంచి. మనం ఎక్కడ ఒక వేల సంవత్సరాల చరిత్ర ఉంది, అక్కడ శంకరాచార్య శృంగేరిపేట ఉంటుంది, శృంగేరిపేట చరిత్ర ఉంది. శృంగేరిపేట చరిత్ర గురించి నేను కర్ణాటకలో సాహిత్య మేళాలో మాట్లాడాను. అప్పుడు అందరూ కూడా అద్భుతం చాలా గొప్పగా ఏమిటంటే శృంగేరి మఠమే టిప్పు సుల్తాన్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడింది. 23వ పీఠాధిపతి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏమన్నారంటే, టిప్పు సుల్తాన్ గురించి నాన్సెన్స్ మాట్లాడకండి, టిప్పు సుల్తాను మన మఠానికి మన సంస్కృతికి చాలా రక్షణ కల్పించాడు, మరాఠా హిందువులు మన మీద దాడి చేసినప్పుడు ఆయన రక్షణ కల్పించాడు, ఆయన మనకి లేఖలు కూడా రాశాడని చెప్పాడు. అది నేను అక్కడ చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్నడ పత్రికలు చాలా ప్రముఖంగా ప్రచురించాయి. తర్వాత నా పుస్తకం అమెరికనిజం కూడా వాళ్ళు లడాయి పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. ఈ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మీ పుస్తకం ఒకటి మేము వేస్తామండి అని సూళిబాబు గారు అన్నారు. తర్వాత అక్కడ విజ్ఞానమూర్తి అని ఆయన అనువాదం చేశారు. ఇది ఇలా స్వీకరించే లక్షణం వాళ్ళకు ఉంది. ఎందుకంటే అది శృంగేరిపేట చరిత్ర. ఆ శృంగేరిపేట చరిత్రలో టిప్పు సుల్తాన్ గురించి అలా ఉంది. అది బ్రాహ్మణ మఠం, యాంటీ ముస్లిం కాదు. మీరు ఏమంటారు? బ్రాహ్మణులు అనగానే యాంటీ ముస్లిము. అది కూడా మీరు ఎలా అంటారండి? అగ్రవర్ణాలు మీరు చేయదలుచుకున్నారు అలాగా వాళ్ళ చరిత్రను మీరు చదవరా? బహుజన, దళిత, లేకపోతే ముస్లిం ఐక్యత అంటారు. ముస్లిం బ్రాహ్మణ ఐక్యత కూడా ఉంది. బ్రాహ్మణ పండితులు మరి ఉపనిషత్తుల్ని దారాషికోహో అనువాదం చేశాడు. మరి ఉపనిషత్తులు సంస్కృతంలో ఉంటాయి సార్, బ్రాహ్మిన్స్ చదువుతారు. దీన్ని ఎందుకు మాట్లాడరు? అంటే మీరు ఫిక్స్ చేయదలుచుకున్నారు. ఇది ఎందుకు ఫిక్స్ చేయదలుచుకున్నారు? ఆ తెలుగు వాళ్ళు ఎక్కువ ఇలాంటి ఫిక్సేషన్స్ చేస్తారు. కంచెయిలే గారు వీళ్ళందరూ దాని గురించి మాట్లాడతారు. వాళ్ళ గురించి కన్నడిగులు ఏమన్నారో చెప్తాం. ఎందుకంటే మనకి కన్నడిగులకి ఒక సంభాషణ ఉంది, అది చెప్తాం. అందుకని బ్రాహ్మణ్ మఠమైనటువంటి శృంగేరి మఠం టిప్పు సుల్తాన్ పట్ల అవాకులు చవాకులు పెళ్ళడాన్ని ఎప్పుడో ఖండించింది. అది నేను లాస్ట్ బ్రాహ్మణ్లో రాశాను. అది కన్నడిగులు అందరూ చదివారు. బెస్ట్ సెల్లర్ నా లాస్ట్ బ్రాహ్మణ్ కన్నడలో బెస్ట్ సెల్లర్. అక్కడే వాళ్ళే ఎక్కువగా రాశారు, నా గురించి మాట్లాడారు. ఎందుకని తెలుగు వాళ్ళు మాట్లాడారు? తెలుగు వాళ్ళకి సంస్కృతి లేదు, మాట్లాడితే బాధపడతా. మీరు మాట్లాడద్దు నా గురించి. కన్నడిగులు మాట్లాడారు, తమిళులు వాళ్ళ సంస్కృతి ఉంది, మనకేముంది బొంగు, మనకేమీ లేదు. ఎందుకు లేదు అనేది మనం ఆలోచించాలి. అది తప్పనిసరిగా ఆలోచించాలి. మనకి ఎందుకు లేదు సంస్కృతి, అది మనం ఆలోచించుకోవచ్చు. అది గొప్పదా కాదా? సంస్కృతి లేకపోవడం గొప్పదే. అమెరికాకి లేదు, డెవలప్ అయింది. సంస్కృతి అనేది అసలు లేకపోవడం మంచిది కదా, సంప్రదాయం అసలు లేకపోవడం మంచిది కదా. మనకు వారసత్వం అనేది లేకపోతే నీకు ఎవడైనా నీ తాతడు నా పేరు తెలియదు, ఎవడో చచ్చాడు అనే పరిస్థితి మంచిది కదా. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, కొత్తగా మనం పనులు చేయొచ్చు కదా. అది అమెరికాలో వ్యక్తివాదం అలాగే వచ్చింది కదా, అమెరికా దాని నుంచి తీసుకొచ్చింది. మరి అది చేయొచ్చు కదా. అది తెలుగు వాళ్ళ లక్షణం. మంచి అన్నది మంచి మానాయి. అందుకని గతాన్ని తిట్టుకుంటూ కూర్చుంటారు వీళ్ళు. ఈ వేణుగోపాల్, మనుస్మృతి అవి షేర్ అవుతున్నాయి, అదే తిట్టుకుంటూ కూర్చు. ఎందుకంటే మనం ఈరోజే పుట్టాం, ఇక్కడే ఉంది, గతం అంతా చెత్త. అయితే అది ఆ వాదానికి కూడా బలం ఉంది, లేదని నేను అంటలేదు. అంబేద్కర్ సూఫీజం గురించి మాట్లాడలేదు, గేలి అంబేటే రాసింది. సూఫీజం లాంటి ముస్లిం అంటే ప్రత్యామ్నాయం రకరకాలు ఉన్నాయి కదా, దర్గాలు, ఆ సంస్కృతి గురించి కూడా ఆయన మాట్లాడలేదు. ఇంకా ఇక్కడ ఉన్న సంస్కృతిని చెత్తమని ఆయన భావించాడు. గుళ్ళు, గోపురాలు రకరకాలవి అన్నీ. ఒక నవబౌద్ధం అనే పేరుతో, అది కూడా బౌద్ధం కాదు, బౌద్ధాన్ని బోలిందాన్ని ఒకదాన్ని కొత్తగా సృష్టించాడు ఈ రోజుకి. అది చేసుకోవచ్చు కదా, ఎందుకు గతం? కానీ గతం కర్ణాటకలో ఉంది, అక్కడి నుంచే ప్రశ్న వచ్చింది.
అది అది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కదా, అది చాలా డిఫరెంట్గా ప్రశ్న వేయడం అనేది మొదలుపెట్టి అది చాలా స్ట్రగుల్ను కూడా గురైంది. నేను ఇప్పుడు చెప్పాను 2016లో నేను సాహిత్య మేళాకి వెళ్ళాను. 2002లో ఒక సంఘటన జరిగింది అక్కడే సాహిత్య మేళాలోనే. నేను అక్కడికి అటెండ్ అవ్వలేదు. అప్పుడు 2022లో అక్కడికి చంద్రశేఖర్ అని ఈయన జై భీముకి ఇది మోడల్ అయినటువంటి లాయర్, ఆయన్ని కూడా పిలిచారు. అదే టైంలో ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే అక్కడికి ఆ సాహిత్య మేళాకి చాలామంది కార్మికులని, రైతులని, లేకపోతే రిక్షా వాళ్ళని, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు అంటే పళ్ళు కాయలు అమ్ముకునే వాళ్ళని పిలిచారు. పిలిస్తే ఒక అతను ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి ఆ ఫంక్షన్లో పాల్గొని తర్వాత కాయలు అమ్ముకుంటున్నాడు. ఎక్కడ ఒక హనుమంతుడి గుడి దగ్గర పళ్ళు అమ్ముకుంటుంటే ఆ పళ్ళ దాన్ని ధ్వంసం చేశారు. అది వీడియో వచ్చి పెద్దది అయింది. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంత జరుగుతాయి అక్కడ. ఇంత సంఘర్షణ అనేది ఎప్పటి నుంచో కొనసాగుతోంది అక్కడ. అది మామూలుగా లేదు. అందుకని అక్కడి నుంచే క్వశ్చనింగ్ వస్తుంది. ఎందుకంటే అది కూడా మఠాల నుంచి, అక్కడ సాంస్కృతిక నేపథ్యం నుంచి వస్తుంది. ఎంత వైవిధ్యం ఉందో అని మీకు ఇందాక చెప్పాను. అక్కడ బ్రాహ్మణులు లింగధారణ చేసి జందెం వేసుకొని బ్రాహ్మణులు ఉన్నారు, జందెం వేసుకునే బ్రాహ్మణులు ఉన్నారు. ఇద్దరు బ్రాహ్మణులే. అక్కడ చాలా వైవిధ్యపూరితమైన కుల వ్యవస్థ ఉంది. అక్కడి నుంచి ప్రశ్న అనేది మొదలవుతుంది. ఇంకొక విషయం నేను చెప్పాలి. హసన్ దగ్గర సుబ్రహ్మణ్యం ఉంది. అక్కడ కూడా నేను ఒక ఉపన్యాసం ఇచ్చాను. ఆయన గోవింద అని ఆయన ఒక ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన నా గురించి చాలా తన పుస్తకంలో రాశాడు కనుక నన్ను పిలిచాడు. అంటే ఒక థీసిస్ రాశాడు. ఆ థీసిస్లో నా లాస్ట్ బ్రాహ్మణ గురించి నా గురించి రాశాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను గుడి గురించి, మాంసాహారం గురించి మాంసాహారం అనేది నిషేధం ఏమీ లేదు మనుస్మృతి ప్రకారం. నేనేమి ఈ స్మృతుల్ని కాదనలే, నేను నాస్తికంగా మాట్లాడలేదు. నమాంస భక్షణే దోష అని అన్నాడు. అందుకని ఈ గ్రంథాలన్నీ ఇట్లాగే చెప్పాయి, శాకాహారాన్ని స్థాపించాయి అనేది ఏమీ లేదు. ముఖ్యంగా సనాతన ధార్మికులు శాకాహారాన్ని ఏమీ అందరి నెత్తి మీద రుద్దలేదు. శూద్రులు లేకపోతే ఇతర కులాల వాళ్ళు మాంసాహారం తినచ్చు, బ్రాహ్మణులు శాకాహారులుగా ఉంటే చాలని అన్నారు. అది కూడా ఒక శ్రేష్టమైన విషయంగా భావించారు. కొంతమంది బ్రాహ్మిన్స్ ఇప్పటికీ కూడా మాంసాహారులుగా ఉన్నారు. ఈ విషయం చెప్పాను. అలాగే గుడి అనేది యజ్ఞయాగాదులని ప్రధానంగా నమ్మే బ్రాహ్మణుల గుడిని కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇదంతా లాస్ట్ బ్రాహ్మణులు రాసిందే నేను. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన కొంతసేపు తర్వాత దిగిపోమన్నాడు. ఎందుకంటే అది కొంత రైటిస్ట్ కూడా ఉన్నారు అక్కడ మీటింగ్లో. ఎందుకని దిగిపోండి అని. తర్వాత బయటకు వచ్చాక మీరు చెప్పిందంతా సత్యం అండి. ఈ వైవిధ్యము సంస్కృతిలో ఇదంతా నిజం. కానీ ఈనాడు ఆ వైవిధ్యాన్ని కాదనే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి కనుక మిమ్మల్ని ఉపన్యాసం మధ్యలో ఆపేయమన్నారు అన్నాడు. అయితే మంచిదే లేండి, మీరు పిలిచారు. నా పేపర్ని ఒక స్టూడెంట్ తీసుకెళ్ళే ఇష్టంగా, అది నాకు చాలు. అదే నాకు పూర్తిగా నేను ఉపన్యాసం ఇచ్చిన ఇవ్వకపోయినా ఇంకొకళ్ళు ఇద్దరు నా సగం ఉపన్యాసం వినే మీరు చెప్పేది చాలా డిఫరెంట్గా ఉందండి అని అన్నాడు. అంటే ఇది నాస్తిక కబుర్లు కాదు. నాస్తిక కబుర్లు ఎక్కడ చేరుస్తాయంటే ఖుష్బు వెళ్ళి బీజేపీలో చేరడం లాగా ఉంటుంది. ఆమె నాస్తిక కబుర్లు. ఎందుకంటే మీకు హిందుత్వ అనే పదాన్ని స్థాపించిన సావర్కర్ కంటే మీరు నాస్తికులా ఎవడైనా ఉన్నాడు? అసలు సావర్కర్ అసలు తద్దినాలు పెట్టద్దన్నాడు, గుడులకు వెళ్ళొద్దన్నాడు, అంతలా చెప్పినవాడు అతను. ఇప్పుడు ఎక్కడో హిందూ ప్రభుత్వమే ఉత్తరాదిన ఒక చోట మద్యాన్ని ఆఫీసులో తాగొచ్చని చెప్తుంటారు. వాళ్ళు ఆ లిబరల్ ఇది తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మోడర్నిస్టులు, వాళ్ళు హిందుత్వవాదులు మోడర్నిస్టులు. ఇప్పుడు హిట్లర్ మోడర్నిస్ట్ కదా, అక్కడ టెక్నాలజీని అన్నీ డెవలప్ చేశాడు వాడు కూడా. అంటే వాళ్ళు ఒక జాతి వివక్షని ఈ డెవలప్మెంట్లో భాగంగా ప్రవేశపెడతారు తప్ప రోడ్లు కాదనరు, చదువులు కాదనరు, మోడర్న్ ఎడ్యుకేషన్ కాదనరు. అయితే మోడర్న్ ఎడ్యుకేషన్లో హిస్టరీని మార్చేయచ్చు, అది వేరే సంగతి. కానీ ఈ టెక్నాలజీని వీటన్నిటిని ఇంకా ఎక్కువగా స్వీకరిస్తారు వాళ్ళు. అది అందుకని ఆ విద్వేషపూరితమైనటువంటి రాజకీయం ఉండడం వల్ల నష్టము, వాళ్ళ సింబాలిజం వల్ల నష్టం అనేదే మన ఇది. అందుకని ఈ సింబాలిజం, వాళ్ళు ప్రవేశపెట్టేటటువంటి సింబాలిజం మీద మంచి క్వశ్చనింగ్ అక్కడి నుంచే మొదలవుతుంది. మరి ఇక్కడి నుంచి ఎందుకు మొదలు కాదండి అంటే తెలుగునాడు నుంచి ఎందుకు మొదలు కాదు? మన మహావీరులు ఉన్నారు, కమ్యూనిస్టులు గన్నులు పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. అలా కమ్యూనిస్టులు ఏం గన్ను పుచ్చుకున్న వాళ్ళు లేరు. కమ్యూనిజం లేదని అన్నాను. ఇక్కడ నుంచే ఎక్కువగా మేధావులు అక్కడికి వెళ్ళారు కొంత. అయితే అక్కడ కూడా ఇప్పుడు తయారై ఉండొచ్చు. కానీ ఎక్కువగా మనకి సాయుధ విప్లవము, గద్దరు ఇలాంటివన్నీ వచ్చింది మనకి ఇక్కడ కదా, అక్కడ కాదు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడి నుంచి ఎందుకని హిందుత్వ సింబాలిజం గురించే మీరు ఎందుకు సింబాలిజం చాలా ముఖ్యం.
వాళ్ళు బజరంగ బలి అని తీసుకొచ్చినా మరొకటి తీసుకొచ్చినా వాళ్ళు వాటన్నిటిని, లేకపోతే టిప్పు సుల్తాన్ గురించి క్వశ్చనింగ్ చేసిన, ఇప్పుడు టిప్పు సుల్తాన్ లేడు, టిప్పు సుల్తాన్ని ఒక విలన్గా చూపించిన, అక్కడి నుంచి సినిమాలు తీస్తున్నా, ఇవన్నీ కూడా ఈ సింబాలిజాన్ని డెవలప్ చేయడం. మనిషి సింబాలిక్. నేను లకాన్ అనేటటువంటి సైకో అనాలిటిస్ట్ దగ్గరికి వెళ్తాను. అతను ఏమంటాడంటే, నువ్వు పుట్టినప్పుడు ఏమీ కాదు, నీ సింబాలిజం ద్వారా ఏదో ఒకటి అవుతున్నావు. నువ్వు బ్రాహ్మడివి, లేకపోతే నువ్వు శాకాహారివి, లేకపోతే నువ్వు హిందువువి, ఇవన్నీ సింబాలిజం. ఈ సింబాలిజం లేనిదే వట్టి తిండి తింటూ మనిషి ఉండలేడు, పశువు ఉండగలదు. ఆవంటే ఆవే, కానీ మనిషి అంటే అలా కాదు. ఈ సింబాలిజం అనేది ఉంటుంది. ఆ సింబాలిజాన్ని కదిలించడం కూడా రాజకీయాల్లో భాగం. ఇది సంస్కృతి అంటాం దాన్ని. సంస్కృతి సంప్రదాయము మనం నేపథ్యం చూస్తాం. మన పెళ్ళిలో కానీ మన ప్రతి ఆలోచనలోని సంస్కృతి సంప్రదాయాల నేపథ్యం ఉంటుంది. మళ్ళీ సంస్కృతి సంప్రదాయాలు మారతాయి కానీ లేకుండా పోవు. ఎందుకంటే మీకు సంస్కృతి సంప్రదాయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు వాటి నుంచే ప్రజలకు చెప్పినప్పుడే అర్థమవుతుంది. ఎక్కడైనా అదే చేశారు. ఇప్పుడు మావో కూడా చాలా వరకు టావోయిజం నుంచి వాటిని మీరు చదవండి, వైరుధ్యాలు వాటి నుంచి ఎందుకు తీసుకుంటాడు, అక్కడ పురాణాల నుంచి ఎందుకు తీసుకుంటాడు. ఒకసారి కుటుంబరావు గారు కూడా అన్నాడు, అక్కడ పురాణాల గురించి మాట్లాడితే ఏమన్నారు, ఇక్కడ పురాణం అనగానే అబ్బో ఏమిటండి పురాణాల గురించి మాట్లాడతారు, భారతం రామాయణము మీరు బేపనోళ్ళు అంటారు. ఇక్కడ వెంటనే అక్కడ అలా లేదు. అక్కడ అన్ని చైనా పురాణాలని కూడా ఆయన సింబల్స్ని తీసుకున్నాడు. కానీ గాంధీని మాత్రం మనం అబ్బో అతను ఎంత ప్రమాదం అండి, దేశానికే ప్రమాదం అని. ఇప్పుడు ఇంతవరకు హిందుత్వకి ఈ దళితవాదులు వీళ్ళే సపోర్ట్, ఒక రకంగా కమ్యూనిస్టులు అతను దుర్మార్గుడిగా నిలబెట్టారు. కానీ ఆ కాంగ్రెస్ ఈనాడు మన దేశానికి ఎందుకు గతి అవుతాం. మీరు ఇప్పుడు ఆ కాంగ్రెస్ని అబ్బో మీరు కాదు నిలబెట్టింది, అక్కడ సాంస్కృతికంగా నేపథ్యం ఉంది. కమ్యూనిజం కూడా అన్నీ ఒకటి కాదు, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక దేశానికి ఇప్పుడు మావోయిజమును మార్క్స్ చెప్పింది ఒకట. అంటే నేను కమ్యూనిస్ట్ అంటే నువ్వు ఈ స్టేట్కి సంబంధించిన కమ్యూనిస్ట్ అయి ఉంటావు, నీ సాంస్కృతిక నేపథ్యం నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ అయి ఉంటావు. అంతేకాని కమ్యూనిస్టులు ప్రపంచమంతా ఒకే రకంగా లేరు, ఒకే రకంగా ఆలోచించలేదు, డిఫరెంట్గా ఆలోచించారు. అసలు మావోని కమ్యూనిస్ట్ కాదనే వాళ్ళు ఉన్నారు. మన తోలేడు జగన్మోహన్ రావు రాస్తున్నారు, స్టాలినే కమ్యూనిస్ట్, అసలు మావో కాదంటాడు ఇక్కడి నుంచి. అందుకని ఈ కమ్యూనిస్టు ఎవరు, అసలు కమ్యూనిజం అంటే ఏమిటి అనేది ఆ స్థానిక పరిస్థితులను బట్టి కల్చర్ను కూడా లీనం చేసుకుని కొత్తగా నిర్వచించబడుతూ వచ్చింది. అంతేకాని కేవలం మార్క్స్ దగ్గర ఆగిపోలేదు. అందుకని ఈ మీరు కమ్యూనిస్ట్ అయినంత మాత్రాన అక్కడ కల్చర్ ఏంటండి, ఇది ఏంటండి అదేంటండి అని అనకండి. అది దాని ప్రభావం ఉంది, అది మావోలో కూడా కనబడిందని నేను చెప్పాను. మావోని 100% దీన్ని బట్టి అంగీకరిస్తున్నట్టు కాదు, మళ్ళీ తర్వాత చెప్తాను దానికి, మీరు అన్నీ ఎలా చూస్తారండి. అందుకని ఈ కమ్యూనిజం అనేది కానీ ఏది కానీ ఇక్కడ ఎందుకని క్వశ్చనింగ్ రాలేదు. మరి ఇంత వీర విప్లవంగా మాట్లాడేసేవాళ్ళు, విగ్రహ విధ్వంసకులు ఉన్న చోట నుంచి ఎందుకని క్వశ్చనింగ్ రాకుండా ఒక సాంప్రదాయిక రాష్ట్రమైనటువంటి కన్జర్వేటివ్ రాష్ట్రమైనటువంటి కర్ణాటక నుంచి క్వశ్చనింగ్ వస్తుంది. అది నా ప్రశ్న. కన్జర్వేటివ్ మంచిది. కన్జర్వేటివ్ 2 రకాల అర్థాలు ఉన్నాయి. కన్జర్వేటివ్ అంటే ఛాందసం ఒకటి, ఒక సంస్కృతిని దాన్ని నిలిపి ఉంచటం, రక్షించటం అనే అర్థం ఉంది. అందుకని ఆ అర్థంలో అక్కడ సంస్కృతిని సంప్రదాయాన్ని నిలుపుతున్నారు. నిలపడంలో భాగంగా క్వశ్చనింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే దానిలో ఏమేమి ఉన్నాయో మణులు రత్నాలు. నేను ఇందాక టిప్పు సుల్తాన్ మీరు గురించి అవాకులు చవాకులు పేలద్దు, టిప్పు సుల్తాన్ హిందువులకి లేకపోతే సనాతన సంప్రదాయానికి చాలా మేలు చేశాడన్న వాళ్ళు ఎవరు, చంద్రశేఖర భారతీ స్వామి అనే ఒక స్వామి. ఎప్పుడు బ్రిటిష్ టైం వాడు, ఎప్పుడో 100 సంవత్సరాలకు ముందు వాడు. మరి అది సంస్కృతిలో భాగంగా ఉంది, మఠ చరిత్రలో భాగంగా ఉంది. దాన్ని స్వీకరించవా నువ్వు? ఈనాడు వీళ్ళు వచ్చి ముస్లింల గురించి సంస్కర్తల దగ్గర నుంచి అందరూ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే బోల్డ్ అన్ని. వాళ్ళకంటే ఆ సంప్రదాయవాదులు చాలా గొప్పగా మాట్లాడారు. నేను ఆ చరిత్రలో మళ్ళీ ముస్లింల గురించి ఎవరెలా మాట్లాడారని చెప్పాలంటే చాలా ఉంది. ఈ దళిత సంస్కర్తలతో సహా అందరూ కూడా చాలా నెగిటివ్గా మాట్లాడారు. బ్రిటిష్ వాళ్ళు రావడమే గొప్ప సంస్కర్తలు, అంటే మామూలు బ్రాహ్మణ సంస్కర్తలైనా గురజాడ లేకపోతే వీరేశలింగం అయినా లేకపోతే అంబేద్కర్ అయినా లేకపోతే జ్యోతిరావు ఫూలే అయినా బ్రిటిష్ వాళ్ళు రావడాన్ని ఆహ్వానించారు. అసలు సిపాయిల తిరుగుబాటుకి నెగిటివ్గా కూడా మాట్లాడారు. అదంతా తెలుసు మనకి. మరి అలాంటి పరిస్థితుల్లో ముస్లింలకి సానుకూలంగా మాట్లాడేందుకు ఒక స్వామి ఉన్నాడు అనేది నువ్వు ఎందుకని వాడు బ్రాహ్మణ కనుక పక్కన పెడతానని, ఇది ఎందుకు వచ్చిందంటే ఇది చెప్తాను. ఇది ఆంధ్ర కల్చర్. ఇది ఏం కల్చర్ అంటే బైనరీ ఆపోజిట్స్ని క్రియేట్ చేయడం. వీడు మంచోడు, వీడు చెద్రోడు, వర్గశత్రువు, వర్గమిత్రుడు, వీడు వెధవ, వీడు మంచి, అట్లా పూర్తి డివిజన్ ఉంటే కనుక మనకు అర్థం కాదు. ఏదైనా పూర్తి డివిజన్, ఒకడు మంచోడనే కావాలి, చాలా లేకపోతే పూర్తి వెధవ. స్టాలిన్ మంచివాడా కాడా? స్టాలిన్ చేసినవన్నీ మంచివే. అమెరికా వాళ్ళు ఏదో ప్రచారం చేశారు. స్టాలిన్ 2వ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడానికి ప్రపంచానికి మేలు చేసి
ఒక రకంగా ఫాసిజాన్ని నిరోధించాడు అని మీరు చెప్పచ్చు. కానీ స్టాలిన్ చేసినవన్నీ మంచివే అని చెప్పక్కలేదు దానికి, అలా చెప్పక్కలేదు. స్టాలిన్ పుట్టుకతోనే మహాత్ముడు అని చెప్పక్కలేదు, కానీ అలా చెప్తారు. మళ్ళీ హిస్టారికల్ అంటారు. ఎవరి గురించైనా అంతే, అంబేద్కర్ ఎవరి గురించైనా 100% మంచోడని చెప్పక్కలేదు. అతని డ్రాబ్యాక్స్ని చెప్పచ్చు, అతని మంచిని చెప్పచ్చు, దేని గురించైనా అంతే. కానీ మనం బైనరీ ఆపోజిట్స్ నుంచి చూస్తాం. ఇది డిఆర్ నాగరాజ్ అనే కన్నడ రచయిత ఫ్లేమింగ్ ఫీట్ అనే పుస్తకం రాశాడు. దానికి జ్వలించే పాదాలని మృణాలిని అని ఆవిడ తెలుగులోకి అనువాదించింది. దాంట్లో కంచె ఐలయ్య గురించి రాసిన విమర్శను ఆవిడ ఎగరగొట్టేసింది, అసలు చేయలేదు అనువాదం. ఎందుకంటే కంచె ఐలయ్య మీద మాత్రమే విమర్శ కాదు, అది తెలుగు వాళ్ళ మీద విమర్శ. తెలుగు మేధావులు, తెలుగు రచయితలు అందరూ దేంట్లో తోకాలి, అది విమర్శ. అది చదివితే, ఆ వ్యాసం చదివితే ఆయన 2 ఆరోపణలు చేశారు. సింపుల్గా చెప్తాం. 1, కంచె ఐలయ్య గారు బైనరీ ఆపోజిషన్ ముందుకు తెస్తున్నాడు. 2, ఆయనది మనువాద కాకపోవచ్చు కానీ మెషిన్ వాద్ అనే కొత్త పదాన్ని సృష్టించాడు. ఈ 2 మన తెలుగు వాళ్ళకు కూడా సరిపోతాయి. నేను చెప్పాను, ఇటు మంచోడనే కావాలి, ఇటు చెడ్డోడనే కావాలి. గాంధీ మంచోడనే కావాలి, గాంధీ చెడ్డవాడనే కావాలి. అలా ఏదైనా సరే మంచి చెడు, బ్రాహ్మణుడు దళితుడు, ఈ 2 సంస్కృతులు ఎక్కడా కలవవు. ఈ కొన్ని ప్రోగ్రెసివ్ క్యాస్ట్లు ఉంటాయి, కొన్ని రిగ్రెసివ్ ఉంటాయి. ఈ 2 ఎక్కడా ఏ మూల కలవవు, ఎక్కడ మింగిలి కావు. ఇవి 2 యాంటగోనిస్టిక్, అంటే పూర్తి వ్యతిరేకమైనవి. కొన్ని మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ మాట చెప్పకపోయినా వర్గ శత్రువు అని ఎట్లా ఉందో, ఇప్పుడు కుల శత్రువు ఉంటాడు బ్రాహ్మణ్. అందుకని ఎప్పుడు కూడా శత్రువు మిత్రుడు మాత్రమే ఉంటాడు, మిడిల్ ఉండదు, మధ్య మార్గం ఉండదు. అదే తెలుగు మాట. ఇంకోటి మెషిన్ వాదం, అంటే టెక్నాలజీని ఆరాధించడం పెద్ద ఎత్తున. ఏమంటే తెలుగు పోతేనే ఇంగ్లీష్ నేర్చుకుంటే అమెరికా వెళ్ళచ్చు, మనం మంచి కార్లో తిరగచ్చు. ఇది మెషిన్ వాదం. తెలుగులోనే ఎందుకు రాయాలి, రాశాడు కంచె ఐలయ్య గారు. తెలుగులో ఎందుకు రాయాలి, ఇంగ్లీష్లో రాసేస్తాం. చదివేసేవాళ్ళు ఉన్నట్టు వీళ్ళు రాసే తెలుగు ఇంగ్లీష్కి, అక్కడ లోకల్ ఏమని చేయాలి, వాళ్ళకి పుట్టుకతో వచ్చేది, తల్లి నేర్పే విద్య, మాతృభాష కదా అది. దాంట్లో వీడు వేలు పెట్టేసి గొప్ప అయిపోదామని ఇదే రాయలేరు. అది అక్కడ బాగానే ఇంగ్లీష్ రాశారు, కన్నడలో మంచి నాటకాలు రాశారు, అవి ఇంటర్నేషనల్గా ఫేమస్ అయ్యాయి. వాళ్ళు ఈ మాటలు మాట్లాడరు. మెషిన్ వార్ అంటే యంత్రం అన్నిటినీ పరిష్కరిస్తుంది, నగరీకరణ అన్నింటినీ పరిష్కరిస్తుంది. సంస్కృతి గతము, అది ఏ రకంగానే ఏ సంస్కృతి అయినా సరే గత సంస్కృతి అనవసరం. అందుకే కుల పురాణాలను కొందరు పరిశోధిస్తున్నా దానికి సైద్ధాంతిక భూమికి లేదు ఆంధ్రాలో. కొత్తగా ఇప్పుడు కుల పురాణాల మీద పరిశోధన మొదలైంది, ఇదివరకు లేదు. ఇప్పుడు మొదలైన తర్వాత కుల పురాణాలను బయట పెట్టగలిగి కులం పురాణం ఎట్లా అవి వేస్ట్ కదా అనేది వచ్చేసింది. అప్పుడు వీళ్ళు గట్టిగా అలా కాదు, దానిలో కూడా మంచి ఉంది అని చెప్పలేరు. ఈ ఈ ఈ కుల పురాణాల మీద పరిశోధిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ కమ్యూనిజం భాష మాట్లాడాలి. ఇది బ్రాహ్మణికల్ కాదు అంటారు. బ్రాహ్మణికల్ కాదంటే విష్ణువు గురించి ఉంటుంది దాంట్లో. మళ్ళీ బ్రాహ్మణులు విష్ణువుని పూజిస్తారు, వీళ్ళు పూజిస్తారు. మరి అప్పుడు బ్రాహ్మణికల్ కాదని ఎలా అంటావు? దాంట్లో సంస్కృత పదాలు ఉంటాయి. మరి అది బ్రాహ్మణులు సంస్కృతం మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయా? ఇది తేల్చడం కష్టం. మరి జాంబ పురాణంలో హరిజనులు అని ఉంటుంది ఎస్సీస్ గురించి. అంటే విష్ణు ఆరాధనలో భాగంగా పదం పుట్టింది. గాంధీ పుట్టించలే, అది ఎప్పుడో ఉంది, అది ఉంటుంది. అది ఉన్నప్పుడు దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అప్పుడు ఆ పురాణాన్ని మొత్తంగా యాంటీ దళిత్ అని చెప్పాలా? అప్పుడు అంబేద్కరేట్స్ కొంచెం స్ట్రిక్ట్ అంబేద్కరేట్స్ అంతే అంటున్నారు. ఈ కల్చర్ అంతా చెత్త, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన కాపాడారు, ఇంగ్లీష్ విద్య స్కూల్ తెరిచేంత వరకు మనం ఎదవలం. అంటే బ్రాహ్మిన్స్ ఆలోచనల్ని మేము ఆలోచిస్తూ వచ్చాము. మేమేదో కూలి పని చేసుకుంటూ ఉన్నాము, మా కల్చరల్గా ఏమి లేదు, నిల్. ఆ కల్చర్ అనేది ఇంగ్లీష్ నుంచి దిగుబడి అయింది, నగరీకరణ నుంచి, బ్రిటిష్ రావడం నుంచి వచ్చింది. కనుక అంతకుముందు ఏమీ లేదు అని దళిత రైటర్స్ కొందరు చెప్పగలుగుతున్నారు, గ్రేట్. కానీ ఈ కుల పురాణాల మీద పరిశోధన చేసిన వాళ్ళకి వాళ్ళదైన దృక్పథం లేదు. ఎందుకంటే ఈ బైనరీ ఆపోజిట్స్లోనే వాళ్ళు ఉండాలి. మంచివాడు, చెడ్డవాడు, బ్రాహ్మణుడు, దళితులు ఈ మధ్యలోనే ఉండాలి. వాడు కూడా ఆ మధ్యలోనే సంచరిస్తున్నాడు కనుక ఈ కుల పురాణాల పరిశోధన అంతా కూడా ఒక రకమైనటువంటి కాలక్షేపంగా మిగిలిపోయింది. ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. అంటే సాంస్కృతికమైన ప్రభావాన్ని తెలుగు మీద ఏమీ వేయలేదు. ఇది తెలుగుకు వచ్చినటువంటి ముప్పు. ఎందుకంటే తెలుగు మెషిన్ వాదన ఆశ్రయించింది. తెలుగు అంటే కంచె ఐలయ్య గారి మీద విమర్శ, అది డిఆర్ నాగరాజు చేసింది. తెలుగు వాళ్ళే అలా ఉన్నారు మొదటి నుంచి. అందుకే మనకి కృష్ణశాస్త్రి గురించి బిల్డింగ్ కట్టమని నేను అంటే ఏంది రొమాంటిక్ పోయిట్ నువ్వు ఇది చేస్తున్నావు, పోనీ విశ్వనాథ్ సంగతి తీసే, ఇది ఎట్లా? అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ముస్లింల గురించి, వాళ్ళ సంగీతం గురించి గొప్పగా, అంటే ఉమ్మడి సంస్కృతి గురించి, అంటే ఇండో అరబిక్ కల్చర్ గురించి రాశారంటే ఆయన బ్రాహ్మణుల గురించి ఎక్కడో మెచ్చుకున్నట్టున్నాడు. నువ్వు అది రాయలేదు కదా,
నువ్వు అది ఏడవలేదు కదా, ఆ కల్చర్ గురించి నువ్వు అది రాయలేదు. వాడు రాశాడు. ఆ స్వామి టిప్పు సుల్తాన్ గురించి పాజిటివ్గా మాట్లాడగా అందరూ మెచ్చుకున్నారు. అందుకని అంత మాత్రం చంద్రశేఖర్ భారతీ స్వామి అన్ని వాక్యాలని మనం బాల్య వివాహాలు చేసుకోమన్నాడు అని చేసుకుంటామా? అది ఇలా ఎందుకుంది? సంస్కర్తలు అనుకున్న వాళ్ళు యాంటీ ముస్లింగా ఎందుకున్నారు? నువ్వు ఆలోచించద్దా? అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ భావజాలం? మోడర్నిటీ నుంచి వస్తుంది. ఆ మోడర్నిటీని నువ్వు క్వశ్చన్ చేయడానికి భయం. మెషిన్ వాదం, నువ్వు మనువాదాన్ని తిరస్కరిస్తావు. అందుకే ఈ తెలుగు ఈ ఎన్ వేణుగోపాల్ వీళ్ళని తీసి పక్కన పెట్టాలి నెమ్మదిగా. ఇది లేకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఏం కోపం కాదు, మనం కల్చర్ని ఎలా అర్థం చేసుకుంటాం? అయితే అదే మంచిది కదండి. మళ్ళీ మొదటికి వస్తుంది. కల్చర్ లేకపోవడం మంచిది కాదు. కల్చర్ లెస్గా ఉండడమే ఒక వ్యక్తివాదానికి. నేను ఈరోజే పుట్టాను అనుకున్నాం, నా వెనకాల కల్చరల్ బర్డెన్ ఏమీ లేదనుకుందాం. నేను వ్యక్తిగా ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా ఆలోచించగలుగుతాను. ఈ గోల ఉండదు కదా. తల్లిదండ్రులు తాతలు ఏం ఆలోచించరు నాకెందుకు? తాతగారి అమ్మగారి భావాలకి దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు కదా శ్రీశ్రీ. అందుకని ఆ కీటక సన్నాసులు ఎందుకు గతానంత నెట్టిపడే దానివల్ల వచ్చే నష్టాన్ని కొందరు రచయితలు, తెలుగు రచయితలు గుర్తించారని నేను అనుకుంటున్నాను. శ్రీశ్రీ ఆంధ్రత్వం నా శాపం అన్నాడు. ఎందుకు ఆంధ్రత్వం శాపం? తెలుగు వాళ్ళు చచ్చిపోతే కానీ అవన్నీ గుర్తించరని కూడా ఆయన రాశాడు. ఇంకొకటి, చలం చాలా ఆశ్చర్యపోయాడు. చలం లాంటి రచయిత కన్నడ సాహిత్యం గురించి మేము చర్చించినప్పుడు, కన్నడ సాహిత్యం ఎంత వైవిధ్యంగా ఉందండి, తెలుగులో అలా రావట్లేదు ఏంటని ఎవరితో అన్నప్పుడు, చలం లాంటి రచయిత మాకు లేడండి అన్నాడు ఒక ఆయన. రెబెల్, అంత రెబెల్ లేడు వాళ్ళకని, కన్నడలో లేడని చెప్పాడు. అది అలా జరిగింది. కల్చరల్ బర్డెన్ లేకపోవడం జరిగింది. అది చలం తెలుగునాట మాత్రమే పుట్టగలడు. కానీ చలం గుర్తించాలంటే కన్నడ వాళ్ళు గుర్తించగలం, ఇక్కడ ఎవడు గుర్తించలేదు. ఎందుకంటే ప్రాగ్మాటిక్ మెషిన్ వాదం అంతే. అది ఆయన గుర్తించాడు. ఏమన్నాడంటే, ఎప్పుడు ఈ తెలుగు వాళ్ళు పైకి ఎత్తరు కిందకి పడేరు, అసలు ఏమి పట్టించుకోరు అని ఆ నిర్లిప్తతకు ఎక్కువ భయపడ్డాడు. ఆయన తనని వెలేసారు అన్నవాడే, నన్ను ఒక రచయితగా ఏదో చెయ్యాలి కదా, నన్ను ఇంత విప్లవాత్మకంగా రాశాను, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయలేదు అని ఆయన అన్నాడు. అలాగే అప్పట్లోనే అమెరికాకి వెళ్ళిపోవడమే స్వర్గంగా ఉందనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళని ఎప్పుడు ఆయన టైంగా చెప్పాడు ఆయన. అయితే నేను తెలుగు వాళ్ళని విమర్శించను. తెలుగు వాళ్ళు ప్రాగ్మాటిక్. ఇదరకు విప్లవానికి అనుకూలమైన సాహిత్యం మాత్రమే ఉండాలి. శ్రీశ్రీ గురజాడ మందకించక ముందు గడిగేయన్నా పదండి ముందుకన్నా ఈ విప్లవానికి పనికొచ్చాయి. దానికంటే గద్రపాటలు పనికొచ్చాయి కనుక అది ప్రజా సాహిత్యం, మిగిలిన వాటిని పక్కన పెట్టండి అని అన్నారు. అయితే క్రమేపీ గ్రామాల నుంచి మోడర్నిటీ వచ్చేసింది. దానివల్ల చాలా మోడర్న్ అయ్యాం మనం. క్రమేపీ కొన్ని కులాలు ఎదిగాయి, కమ్మ కులం కానీ ఏవి కానీ, కొన్ని శూద్ర కులాలు కూడా బాగా ఎదిగి పరిపాలనలోకి, సంపదలోకి, సినిమాల్లోకి ప్రవేశించి, కమ్యూనిస్టులే కదా సినిమాల్లోకి వెళ్ళింది. వీళ్ళంతా కూడా సంపదని అభివృద్ధి చేశారు. మోర్ ప్రొడక్షనే కదా కమ్యూనిజం కోరుకుంది. అలా చేయగలిగారు, ఏదో ప్రొడక్ట్ చేసి సినిమాలో మరొకటో రియల్ ఎస్టేటో డబ్బులు సంపాదించారు. ఈ డబ్బులు సంపాదించాక ఇంకా కమ్యూనిజం అవసరం పోయింది. అది ఒక దశ. పరిటాల రాములు ఒక దశ, పరిటాల రవి ఇంకో దశ. పరిటాల రాము నుంచే వస్తాడు. ఆ విప్లవం లేనిదే పరిటాల రవి అసాధ్యం, తెలుగుదేశం అసాధ్యం. వచ్చేసాక ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం, చదువుకోవడం చాలా ముఖ్యం. దళితవాదం కూడా అదే అంటుంది. మేము పిల్లలందరినీ అడవులకు పంపించారని అందరూ ఎంతమంది అన్యాయంగా చనిపోయారు, మీ పిల్లలు మాత్రం అందరూ నిజమే ఇంజనీరింగ్లు అవి చదువుకుని ఫారిన్ వెళ్తున్నారు, మేము వెళ్ళాలి. సేమ్ అందరూ కూడా ఇలా అమెరికాకు వెళ్ళటము, ఎక్కడికో వెళ్ళటం అనేది ఇక్కడ యొక్క కల్చర్. ఈ కల్చర్ ఎలా సాధ్యమైందంటే కల్చర్లెస్నెస్ నుంచి సాధ్యమైంది. కర్ణాటకలో ఇలా ఫారిన్ వెళ్ళేవాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మనతో పోలిసి చాలా తక్కువ. అక్కడ వాళ్ళు చెప్పి ఈ ధారవాడ ప్రాంతంలో ఫారిన్ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ అండి అన్నారు. కానీ వాళ్ళకి రిచ్ కల్చర్ ఉంటుంది. అంటే ఇప్పటికీ అక్కడ డ్రామా, టికెట్లు పెట్టుకునేటటువంటి డ్రామా ఉంది. మనకుందా? మోడర్న్ డ్రామా ఉంది, డెవలప్ కాలేదు. అలాగే అలాంటి డ్రామాలను గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళు ఇంగ్లీష్లోకి రాస్తే ప్రపంచం మెచ్చుకుంది. మనం కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఎక్కువ ఉత్పత్తి చేసేది శ్రీ చైతన్య ఇలాంటి గొప్ప గొప్ప కాలేజీలని, విద్యని డెవలప్ చేసి డబ్బు సంపాదించడం అనే గొప్ప పనిని చేసినది కమ్యూనిస్ట్ దేశమైనటువంటి ఆంధ్ర. కమ్యూనిజం లేనిది ఇది సాధ్యం కాదు. కమ్యూనిజం నుంచి ఇది ప్రయాణం తర్వాత దశకి చేరుకున్నాం. ఇది కూడా మనం ఆహ్వానిద్దాం. ఇది ఈ కల్చర్లెస్నెస్. అయితే ఇక్కడి నుంచి బీజేపీకి భయం ఏమీ లేదు. వీళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అంటే వీళ్ళేమి హిందుత్వ పదాలు వాడకపోవచ్చు, పరోక్షంగా మన పార్టీలన్నీ కూడా హిందుత్వకు సపోర్ట్ చేస్తాయి. కొంతమంది అంటారు ఈనాడు సపోర్ట్ చేయొచ్చండి, రేపు మానేయచ్చు. అయితే నేను అనేది అది కాదు. ప్రాగ్మాటిక్గా అవసరాల కొద్దీ రాజకీయాలు ఏం చేస్తారనేది నాకు అంత ఆసక్తి లేదు. ఒక కల్చరల్ క్వశ్చనింగ్
హిందుత్వకు సంబంధించిన సింబాలజీని క్వశ్చన్ చేసేటటువంటిది ఏది ఆంధ్ర నుంచి వచ్చే అవకాశం లేదు. ఇంకా దాన్ని బలపరిచేదే ఉంది పరోక్షంగా తన అవసరాల కోసం. మనకు అవసరం ఉందంటే బీజేపీని సపోర్ట్ చేస్తుంది, దీనిని సపోర్ట్ చేస్తారు మన రాజకీయ నాయకులు, మన ప్రజలు కూడా. అందుకని దానికి పెద్దగా కల్చరల్ బర్డెన్ లేదు కనుక, మనకి ఒక చిన్న మినీ అమెరికా కనుక మనకి అవేమీ అవసరం లేదు, అలా ఉండగలుగుతాం. అది పరిస్థితి. ఇది తెలుగునాటకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అయితే దీన్ని మనము మొత్తంగా తీసేయాల్సిన అవసరం అంటే ఎలా చూడాలి దీన్ని అంటే, ఒక కల్చరల్ క్వశ్చనింగ్ అనేది తెలుగునాటి నుంచి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది చెప్పాలంటే. అది నేను చెప్పేది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.